తెలుగు సినిమా మార్కెట్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన సినిమా బాహుబలి. దీని వెనకాల రాజమౌళి తన కుటుంబ సభ్యులతో పాటు వేల మంది కష్టం ఉందని దర్శకుడు రాజమౌళి అంటున్నారు. రికార్డు స్థాయి వసూళ్లని క్రియేట్ చేసిన బాహుబలిలో ముందుగా అనుకున్న నటీనటుల గురించి రాజమౌళి రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా అన్నారు. వాస్తవానికి శివగామి పాత్ర కోసం ముందుగా అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించారట. కథ అంతా చెప్పిన తర్వాత శ్రీదేవి గారు చెప్పిన డిమాండ్స్ విని వద్దనుకున్నారట. ఈ చిత్రంలో నటించేందుకు 8 కోట్ల రెమ్యునరేషన్, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి 5 బిజినెస్ క్లాస్ టికెట్లు మరియు 5 స్టార్ హోటల్స్లో 5 సూట్లు అడిగారట. అక్కడికి చిత్ర యూనిట్ ఒప్పుకున్నారట. అయితే హిందీలో పర్సంటేజ్ కావాలని అడగడం మరీ టూ మచ్ అని ఇక వద్దనుకున్నారట. అయితే అసలు విషయం ఏమిటంటే సినిమా మార్కెట్ని పెంచాలన్న ఉద్దేశంతోనే బాలీవుడ్ నటుల్ని అనుకున్నామని అన్నారు రాజమౌళి. అయితే శివగామి పాత్రకి రమ్యకృష్ణ ఇంకెవరిని ఊహించుకోలేనంతగా చేశారని చెప్పారు. అలాగే కట్టప్ప పాత్ర కోసం సత్యరాజ్ కంటే 2 నటుల్ని అనుకున్నా ఆయననే ఫైనలైజ్ చేశామని అన్నారు.